ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పీసీబీ ఫైల్స్ రిపోర్టులు దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొండూరు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం, హోంమంత్రి, ఆర్థిక మంత్రి సహా పలువురు అమాత్యులతో భేటీ అయ్యారు. కేంద్రం నుండి రాష్ట్రానికి సాయం కోరడమే అజెండాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరారు. మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇల్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధానమంత్రి ముందుంచారు. పీసీబీ ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్ రిపోర్టులను కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్ రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని సూచించారు. కృష్ణానది కరకట్టపై దస్త్రాలను తగలపెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగలబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరోవైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని పవన్ ఆరా తీసినట్టు సమాచారం. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని ఆదేశించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ నూతనంగా నిర్మిస్తున్న ఆలయ నిర్మాణాలను లోకేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై ధర్మకర్తలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. 2022 అక్టోబర్లో విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అప్పటి ప్రభుత్వం కట్టడి చేసింది. అయితే ఆ సమయంలో విశాఖ తీర ప్రాంతంలో శ్రీమతి నొలక గోవిందమ్మ అనే వీర మహిళ గంటల పాటు విశాఖ తీర ప్రాంతంలో నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ అమ్మాయి పేరు నొలక గోవిందమ్మ. మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 year 2-3 months బ్యాక్ నోవాటెల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నేను, ఎలాంటి వాళ్ళు అప్పుడు మా దుంపాడు శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు, అలాగే సందీప్, వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్, హోటల్లో అరెస్ట్ చేసినట్టు, బయటకు రానివ్వకుండా.
ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు, కానీ గోవిందమ్మ ఆ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె నిరసన తెలపడం, ఏం మాట్లాడాలా అల్లరి చేయాలా సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ. అది నాకు చాలా అంటే షీఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మన నిరసనని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా, లేకపోతే ఏదైనా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా, నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది. షీఈస్ వన్ అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలెడ్జ్ చేయటమా, లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు. ఎంతంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే షీఈస్ ఫెంటాస్టిక్ గర్ల్, చాలా మంచిది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నా? పెయింటింగ్సా? పెయింటింగ్ సార్ ముందు ఆటో వేసుకుని ఇబ్బందుల వల్ల ఆటో ఆగేసి పెయింట్. నువ్వేం చేస్తావమ్మా? హౌస్ వైఫా? ఎంతమంది పిల్లలు? పాప ఒక్కతేనా? నాకెందుకు గోవిందమ్మ చేశారు, ఆ అమ్మాయి నిలబడి ఆ రోజు ఒక వీరమేళ ఎలా ఉండాలనేది చాలామంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా, కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలామంది నిలబడి అక్కడ వేల మందిలో నిలబడ్డారు. వేల మందిలో ఒక ఉమెన్ నాకెందుకో చాలా మనస్ఫూర్తిగా నవ్వింది అనిపిస్తుందమ్మా. కాదు, నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు. అప్పటి ఘటనను గుర్తుపెట్టుకున్న జనసేన పార్టీ తాజాగా గోవిందమ్మను సత్కరించింది. ఈ రోజు మంగళవారం జనసేన కార్యాలయంలో గోవిందమ్మ కుటుంబాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రత్యేకంగా సత్కరించారు. ఆ రోజు గోవిందమ్మ చూపిన తెగువ చాలా మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాగబాబు కొనియాడారు. జనసేన గెలుపునకు 100% స్ట్రైక్ రేట్ సాధించడానికి పవన్ కళ్యాణ్ పట్టుదల, కార్యకర్తల కృషి దోహదపడ్డాయన్నారు. జనసేన విజయం బలోపేతానికి తాను అండగా ఉంటానని నాగబాబు పేర్కొన్నారు. మా సార్కి ఏమైనా అవుతుందేమోనని నా ఫ్యామిలీ అంతా నేను ప్రాణం అవ్వడానికి ఆ రోజు నేను అలా కూర్చున్నాను. అక్కడే కాదు, ఆయన ప్రాణం పోతుందనగా మా ప్రాణాలు అడ్డేసేస్తాం సార్. ఆయన అంటే అంత పిచ్చి సార్, అంత ప్రేమ. నేను ఇలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు సార్. ప్రజల కోసం ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా, ఇంకా పెద్ద స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు సార్, ఖచ్చితంగా వెళ్తారు. ఇదే నా చిరకాల కోరిక సార్. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా పోరాడి తీరుతాను. ఆయన కోసం ఎక్కడికైనా దేనికైనా నేను సిద్ధంగా వెళ్ళడానికైనా నేను వెనకాడను. సార్ అంటే అంత పిచ్చి, నాకు అంత ఇష్టం సార్ అంటే. ఎందుకో తెలీదు, ఆయన చూస్తే ఒక అన్నదమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా అనిపిస్తుంది సార్ నాకు. ఆయన అంటే అంత ఇష్టం సార్ మాకు. కానీ మీరు ఇచ్చిన గౌరవం ఎలా నిలబెట్టుకుంటాం సార్, జీవితాంతం సార్, జీవితాంతం. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, మా ఆశీర్వాదం కూడా పొందుకొని ఆయన బాగుండాలి. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎక్కడికైనా వెళ్తాం సార్. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ప్రాణం తీసినా మాకు అనవసరం. నా ప్రాణం పోయినప్పుడు మాత్రం మా దేవుడి పేరు చెప్పుకుంటాం సార్ మేము. మంగళగిరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ సమీపంలో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహానికి జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జ్ రాష్ట్ర చేనేత విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తాడేపల్లి వడ్డేశ్వరం గ్రామంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిల్లపల్లి శ్రీనివాసరావు స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ. ఆయన కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసి పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి మోహన్ రంగ. ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వంగవీటి మోహన్ రంగ గురించి ఎంతో గొప్పగా ఆయన చేసిన కృషి, త్యాగాలను మాతో పంచుకుంటారని అన్నారు. రంగ ఆశయాలు కొనసాగించే దిశగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటం సభ పెట్టి ఒక సంచలనాన్ని సృష్టించారో, వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి ఆ రోజున ప్రతిజ్ఞ చేశారో, ఆ దారిలో ఈ రోజున ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ అనే ఒక మూల సిద్ధాంతం ఏదైతే సూత్రాలు ఉన్నాయో దాంట్లో అనుగుణంగా ఈ రోజున ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆయన తీసుకోవటం, దానికి అనుగుణంగా ఆ ఫారెస్ట్ వారి సహకారంతో ఈ రోజున ఈ రోడ్లు మన శెట్టి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే మా మండలాధ్యక్షులు తాడేపల్లి మండలాధ్యక్షులు చేస్తున్నారు.
సామల నాగేశ్వర ఆధ్వర్యంలో అలాగే మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. ఏదైతే ఆయన సిద్ధాంతాలు మనం మరుగునపరచకుండా దాన్ని కొనసాగించే విధంగా, అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజున ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారు ఎలా పోరాడాడో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎన్నాళ్ళ నుంచో కలగాలంటున్నటువంటి ఒక రాజ్యాధికారం, పేదలకు సేవ చేసే అవకాశం ఈ రోజున రాష్ట్రం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రంగా గారి ఆశయాలు కొనసాగించే విధంగా ఈ రోజున రంగా గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయాలు రాష్ట్రంలో ఏదైతే సుభిక్ష పాలన, యువతకి మంచి భవిష్యత్తు, రైతులు బాగుండాలి, అలాగే గ్రామాలు పటిష్టం అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కంకణంతో, అలాగే ఈ రోజున నారా లోకేష్ గారు కూడా మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. వారు కూడా ఈ రంగా గారి జయంతి సందర్భంగా వారు కూడా పాల్గొనాల్సింది. వారి కార్యక్రమాలు ఉండటం వల్ల వారు కొంచెం ఈ సమీక్షా సమావేశాలని అందువల్ల రాలేకపోయారు. వారు కూడా ఘనమైన నివాళులు వారి తరపున కూడా లోకేష్ గారి తరపున కూడా మేము అందిస్తా ఉన్నాం. అయితే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మా తాడేపల్లి మండలంలో, అలాగే మనకి అందరికీ తెలిసినటువంటి ఇప్పటం గ్రామం అంటేనే మా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆవిర్భావ సభ పెట్టి అక్కడి నుంచి వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఏదైతే ఇక్కడ ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ చేసిన ఏరియా, ఆ కళ్యాణ్ గారు వెళ్ళిన రూట్లోనే మా జన సైనికుడు సిట్ట రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్లో 150 మొక్కలు తీసుకొచ్చి పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే నిర్దేశించారో పర్యావరణాన్ని పరిరక్షించాలని, దాంట్లో భాగంగా వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా అన్నదానాలు, పూలమాలలు ఇవే కాకుండా ఏదైతే పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు చెల్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మా మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని రకాల నాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు జనసేన తరపున ఇంకా మరిన్ని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. విజయవాడ అవనిగడ్డ కరకట్టపై గత రాత్రి బస్తాల కొద్ది ఫైళ్లను తగలబెట్టడం కలకలం రేపింది. గత రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్ కాలనీ వద్ద కారు ఆపి బస్తాలు దించి కరకట్టపై తగలబెట్టారు. తగలబడిన ఫైళ్లు కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒకరు కాలుతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉండడాన్ని గమనించి వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు సమాచారం అందించారు. వారు ఆలస్యం చేయకుండా కరకట్ట వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలను గమనించిన యువకులు యనమల కుదురు వైపు పరారయ్యారు. ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సమీర్ శర్మ సూచనతోనే ఫైలు తగలబెట్టినట్టు ఇన్నోవా డ్రైవర్ నాగరాజు తెలిపారు. తగలబడిన ఫైళ్లు కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్నారు. ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. పుల్లేటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు? డిపార్ట్మెంట్ కాగితాలు ఎక్కడ పెడతారు? క్యాబినెట్ మీటింగ్. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలపై కోర్టులకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు, దాడులు చిన్నా చితకవి కాదని, కొట్టి చంపడం, కొట్టడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అధికార మదంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం 12వ తేదీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం దాకా టీడీపీ నేతలు చేసిన అరాచకాలు కోకొల్లలని నందిగం సురేష్ మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవడానికా, ప్రజలకు మేలు చేయడానికా అని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 5 నుండి 6% ఓటింగ్ మారితే అధికారం తమ చేతిలో ఉండేదన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో వచ్చేస్తుందన్నారు. అధికారం వచ్చిందనే
సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు, ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు, ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు. కొట్టి చంపడం అయితేనేమి, కొట్టడం అయితేనేమి, వ్యక్తిగత దూషణలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి, ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే 12వ తారీఖు దాకా మీకు సమయం ఉంది, మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకుల డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు 1, 2 కాదు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే, మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు, ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు, అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినది శ్వేతపత్రం కాదని, అది పచ్చపత్రం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నిరాధార ఆరోపణలతో అభియోగాలు మోపుతూ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందంటూ అసత్య పత్రం విడుదల చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అమరావతిపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో సాగిందని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరావతిలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆక్షేపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో అనేక నిర్మాణాలు చేశామన్నారు. ఒక ప్లాన్ ప్రకారం అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ క్యాపిటల్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం, రోడ్లు ఇవన్నీ ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీర్చకుండా పోయిన అప్పులు, బకాయిలు తీర్చే కార్యక్రమం చేశామన్నారు. ఈ ప్లాన్ నాది, ఈ విజన్ నాది అని చెప్పిన చంద్రబాబు అమరావతి పూర్తి చేయడానికి ఎందుకు పరిపూర్ణంగా నిధులు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.9 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు,
జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు, మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. పీసీబీ ఫైల్స్ రిపోర్టులు దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. కొండూరు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్, ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని హామీ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.